హలో గైస్, రెగ్యులర్గా మెసేజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇన్స్టాగ్రామ్లో ఒకటే అకౌంట్ మెయింటైన్ చేయాలా, లేదంటే మల్టిపుల్ అకౌంట్స్ యూస్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చాలామంది సో కామెంట్ చేస్తున్నారు. సో దానికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో గైస్, ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడో ఒకసారి. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి guys. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో చాలా అకౌంట్స్ అంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలామంది అంటున్నారు. అవునండి, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కాదు. కానీ దీనికి ఏం చేయాలంటే, మల్టిపుల్ అకౌంట్స్ ఉండాలి, బట్ వేరే వేరే ఈమెయిల్ ఐడితోని అయితే మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే మీరు పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకేనా? సో ఒకటే అకౌంట్ పైన, సో ఒకటే ఈమెయిల్ పైన 2, 3, 4, 5 అకౌంట్స్ ఇలా అయితే పెట్టుకోకండి. ఓకేనా? ఫర్ సపోజ్గా ఒక అకౌంట్ పైన మీకు ఒక 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, 10K ఫాలోవర్స్, 50K ఫాలోవర్స్ ఉంటే, ఫర్ సపోజ్గా ఏదో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏదో ఒకటి వచ్చేసి టర్మినేట్ చేయడము ఆ ఛానల్ని చేస్తే ఏమవుతుందంటే, దాని ఇంపాక్ట్ అనేది వేరే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల పైన పడుతుంది. సో అదే అలా పడకూడదంటే మీరేం చేయాలి, ఒక ఇన్స్టాగ్రామ్కి వేరే వేరే ఈమెయిల్ అనేది మీరు లాగిన్ అయి ఉండాలి. ఓకేనా? సో వేరే వేరే ఈమెయిల్స్ అయి ఉంటే, సో దేనికైతే ప్రాబ్లం వస్తుందో ఆ అకౌంట్ మాత్రమే వెళ్తుంది అండ్ పోతుంది, కానీ వేరే అకౌంట్స్ అయితే వెళ్ళవు. సో అందుకని మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఎంత అయితే మీకు ఆల్రెడీ చూపిస్తుంది. ఫస్ట్లో అయితే ఏం చూసేది అంటే, ఇన్స్టాగ్రామ్లో జస్ట్ 5 అకౌంట్స్ 4 అకౌంట్స్ మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఎన్ని అకౌంట్స్ అయినా మనం ఇన్స్టాగ్రామ్లో లాగిన్ చేసుకోవచ్చు అండ్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే అండ్ మల్టిపుల్ అకౌంట్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే, ఒకటే మీరు వేరే వేరే ఈమెయిల్ ఐడితోని మీరు లాగిన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మీ అకౌంట్లకు ఎలాంటి ప్రాబ్లం అయితే రావు. ఓకేనా? ఫర్ సపోజ్గా వచ్చినా కూడా, సో వచ్చిన ఏదైతే వచ్చిందో ఆ అకౌంట్ మాత్రమే వెళ్ళిపోతుంది, మిగతా అకౌంట్స్ పైన అయితే వెయిట్ అనేది పడదు. ఓకేనా? మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం వల్ల మనకు ఎలాంటి హెల్ప్ అవుతుందంటే, ఫస్ట్ సపోజ్గా ఏదైతే మన అకౌంట్ వెళ్తుందో, సో వెళ్ళినప్పుడు ఏముందంటే మనకు బ్యాకప్ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఫర్ సపోజ్ మీ ఐడి కనుక వెళ్ళిపోతే, ఏదో ఒకటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ, ఎర్రర్ కానీ, ఏదో ఒకటి టర్మినేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది. సో మనం ఏదైనా రాంగ్ చేస్తే, సో ఇన్స్టాగ్రామ్, సో అందుకనేసి మనం దానికి ఒక బ్యాకప్ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్ సపోజ్గా ఆ అకౌంట్ పెడితే, ఆ అకౌంట్ వెళ్ళిపోతే మనకు బ్యాకప్ ఇంకో అకౌంట్ ఉంటుంది కదా, సో దానితోని మనం అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం బ్యాకప్ అకౌంట్ ఉండడం చాలా అంటే చాలా మంచిది. సో ఇంకా మీకు బ్యాకప్ అకౌంట్ లేకపోతే, సో మీకు 100K 15K ఇలా ఫాలోవర్స్ ఉంటే, మీరు ఖచ్చితంగా మీరు ఒక బ్యాకప్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎంతో కొంత దానికి కూడా ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే, కొలాబరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈజీగా మనం కొలాబరేట్ చేసుకోవచ్చు మన అకౌంట్లని మనమే. సో దాని నుంచి దీనికి అండ్ దీంట్లో నుంచి దానికి, సో అలా అయితే ఫాలోవర్స్ అనేది అవుతూ ఉంటారు. సో ఓకేనా? సో దీనికనేసి మనం ఏం చేయాలంటే, మనం బ్యాకప్ అకౌంట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్క క్రియేటర్ 100% బ్యాకప్ అకౌంట్ అనేది అందరూ యూజ్ చేస్తారు. సో గైస్, మీరు ఇంకా బ్యాకప్ అకౌంట్ లేకపోతే, సో ఇంకా లేట్ చేయకుండా మీరు వెంటనే క్రియేట్ చేసుకోండి మీ బ్యాకప్ అకౌంట్ని. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో ఒకటే అకౌంట్ మెయింటైన్ చేయడం కాదు, సో ఒక అకౌంట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకో అకౌంట్ కూడా ఉండాలి. సో ఎందుకంటే మళ్ళీ మనకు స్టార్టింగ్ నుంచి చేయకుండా ఉండడానికి. ఓకేనా? సో మనం ఎంతో కష్టపడి 15K 10K 1000 ఇట్లా చేస్తూ ఉంటాం కదా. సో ఒకటేసారి మన కష్టం అంతా వృధా కాకుండా, సో మనం బ్యాకప్ అకౌంట్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఎంతో కొంత ఫాలోవర్స్ అయితే ఉంటారు, దాని నుంచి కూడా మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే, సో ఒకటే కంటెంట్ తోని ఒకటే అకౌంట్ యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఫర్ సపోజ్గా నేను ఇప్పుడు టెక్ వీడియోస్ చేస్తున్నాను. సో టెక్ వీడియో చేస్తే నాకు టెక్ ఐడి అనేది ఒక ఇన్స్టాగ్రామ్ మాత్రమే నన్ను నడిపిస్తున్నాను. సో నాకు అందరికి ఒకటే ఫ్యాషన్ అయితే ఉండదు కదా. సో వేరే వేరే ఫ్యాషన్స్ ఉంటాయి, అది చేయాలి ఇది చేయాలని చాలామంది అనుకుంటారు. ఒకటే పైన డిఫెండ్ అయితే ఎవరు ఉండరు కదా. సో మీరు కూడా మీరు చేయాలనుకుంటే మాత్రం మీరు వేరే అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీరు టెక్ చేస్తే టెక్ చేయండి, అండ్ ఇంకోటి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా అండ్ ఏంటంటే, ఒకటే అకౌంట్లో మీరు అన్ని మిక్స్డ్ కంటెంట్ పెడతా అంటే ఏమవుతుంది, అక్కడ ఫాలోవర్స్ రాదు అండ్ రీచ్ కూడా రాదు. మీరు పెట్టాలనుకునే ఇంకా వేరే ఫ్యాషన్ ఉంటే కనుక మీరు ఇంకో అకౌంట్ని
క్రియేట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో కూడా పోస్ట్ చేయండి. ఎంతో కొంత డైలీ రీల్స్ కానీ అండ్ స్టోరీస్ కానీ పెట్టుకుంటూ ఉండండి. సో 100% మీకైతే రీచ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ గ్రో అయిన ఐడి ఉంది. సో దాని నుంచి దీనికి కొలాబరేట్ చేసుకుంటే మీకు ఫాలోవర్స్ వస్తారు. సో తొందరగా ఫాలోవర్స్ వస్తారు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఆ అకౌంట్ పైన ఈ అకౌంట్ ఉంటుంది. సో ఈ ఒక్క అకౌంట్ ఉంటే మనకు 10 అకౌంట్లైనా చేసుకోవచ్చు కదా. సో అందుకనే మీ అందరూ ఒకటే పని చేయాలి, బ్యాకప్ అనేది ఉండాలి. అండ్ మీరు మల్టిపుల్ ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా.